కృష్ణుడు కూడా ఏడ్చాడని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న రోజు శ్రీకృష్ణుడు రథం మీద కూర్చుని ఉండగా ఆయన కళ్ళలో నుంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు జారాయి. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. తన దివ్య దృష్టితో యుద్ధభూమిలో జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నాడు. అక్కడ అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మహారథులతో అభిమన్యుడు ఒక్కడే సింహంలా యుద్ధం చేశాడు. అతని రథం పగిలిపోయింది, ధనస్సు విరిగిపోయింది. అయినా అభిమన్యుడు వెనక్కి తగ్గలేదు. ఖడ్గంతో గదతో చుట్టూ ఉన్న శత్రువులను ఎదుర్కొంటూ రథచక్రం చేతిలో పట్టుకుని చివరి శ్వాస వరకు పోరాడాడు. చివరికి మహారథులు కలిసి యుద్ధధర్మాన్ని అతిక్రమించి అతన్ని చుట్టుముట్టి దాడి చేశారు. ఆ వీరోచిత మరణం చూసి కృష్ణుడి కళ్ళలో కూడా కన్నీళ్లు జారాయి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.